లిజన్ గాయస్, ఈ బర్డ్స్ చాలా సెన్సిటివ్. చిన్న శబ్దం వినిపించినా ఎగిరిపోతాయి. సో బీ అలర్ట్. అంతా పక్కాగా ఉంటుంది. యు కాంట్ మిస్ దిస్. ఓకే, అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. లెట్స్ కీప్ గోయింగ్ గాయస్. నుంచి నీ రెస్ట్ తీసుకున్నా సరే ప్రాబ్లమే. పావుని చూసినా భయపడకండి. జిప్. ఓకే ఓకే. What the fish you did, bro? What ya? చిన్న పురుగు బాబు, కానీ నా మీద ఉంది కదా బాబు. ఇక మీదట ఆ పక్షి ఇక్కడికి రాదు. Oh, seriously? రేయ్, నీ మీద ఉంటే ఏం చేస్తావు? Oh, నీలా అరవను. నువ్వు ఆ పురుగులాగే ఉన్నావు. ఏమిటా వాగుతున్నావు? నువ్వే పురుగు. Guys! సారీ. What's this? సారీ. సరే, క్రైమ్ నెంబర్ 556/220 మర్డర్ కేసు ఏమైంది? డిఎస్పీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు విక్టిమ్ మదర్ ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కేసు ఏ స్టేజ్ లో ఉంది? ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, వెయిటింగ్ లో ఉంది. విక్టిమ్ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. సార్ పేరు రమ్య, వయసు 25, అన్మ్యారీడ్, వాళ్ళ అమ్మతో కలిసి బిజినెస్ చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాను సార్. రోజ్ గార్డెన్ లోనే వాళ్ళ ఇల్లు. మదర్ పేరు శాండ్రా సార్. వాళ్ళకి అనేక ఆస్తులు ఉన్నాయి. ఈ ఊర్లో సగం ఆస్తి గవర్నమెంట్ కి వాళ్ళ తాతయ్య రాసిచ్చారు. శాండ్రా హస్బెండ్ మరణం కూడా ఒక విచిత్రమైన మరణమే సార్. అమ్మ కూతురు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. బిజినెస్ వ్యవహారం మీద కొంతమంది ఫారినర్స్ ఇంటికి వస్తూ వెళ్తుంటారు. విసా రిపోర్ట్ లో ఏమని వచ్చింది? ఆర్గన్స్ లో వెనం పాయిజన్ కన్ఫర్మ్ అయింది సార్. ఇంటెలిజెంట్ రిపోర్ట్ లో అప్డేట్ ఏంటి? సీసీటీవీ అన్ని చెక్ చేసాం సార్. క్రైమ్ సీన్ లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఏమయ్యా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి. లోమర్ స్పైన్ విరిగిపోయింది. ఈ కేసు చాలా అయోమయంగా ఉందే. జాన్ మర్డర్ కి ఈ మర్డర్ కి డిఎస్పీ ఏదో సంబంధం ఉందని అంటున్నారు. సరే, రిపోర్ట్స్ టేబుల్ మీద ఉంచండి. ఓకే సార్. మేడం, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మీ అమ్మాయి డెత్కి స్నేక్ వెనం మాత్రమే కారణం కాదు మేడం. చంపడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు మేడం. బాడీ ఫుల్గా స్క్రాచ్ మార్క్స్ ఉన్నాయి మేడం. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా మేడం? సంభవం జరిగిన రోజున ఎవరెవరు ఇంటికి వచ్చారు? లేదు, చనిపోయిన రోజున ఎవరు ఇంటికి రాలేదు. ఆ రోజు నైట్ తనని భోజనానికి పిలిచాను. తను తర్వాత తింటానని చెప్పింది. కానీ ఉదయాన్నే చూస్తే మీ బాధ అర్థమైంది మేడం, కానీ కొంచెం కోఆపరేట్ చేయండి. అప్పుడే ఈ కేసు త్వరగా తేలుతుంది. మేడం, మీకు కానీ మీ అమ్మాయికి కానీ పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరు. సరే, బాగా ఆలోచించి చెప్పండి. మేడం, మీకు కూడా డౌట్ వచ్చిందంటే మన సెయింట్ కోన్స్ అలవెన్స్ని కలుద్దాం. అలాగే. పాము కరెక్ట్గా కళ్ళల్లోనే కాటు వేసింది. అది కాక బాడీ అంతా స్క్రాచెస్ ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారు. ఇందులో అకిరాకి ఏం సంబంధం ఉంటుంది? ఏదో తప్పు జరుగుతుంది. సార్, ఇది బెండకాయ వేపుడు, బ్రెయిన్కి మంచిది. ఇది అవిసా కూర, మేధస్సును పెంచుతుంది. సార్, ఈ అకిరా కేస్ గురించిన ఇన్ఫర్మేషన్ మైండ్లో కొంచెం నేను గ్యాదర్ చేస్తున్నాను. చెప్పేది కొంచెం వింటారా సార్? సార్ సార్ కూర్చోండి సార్. సార్ ప్లీజ్ సార్, తినండి సార్. సార్
ప్లీజ్ సార్, నేను చెప్పేది దయచేసి కొంచెం వినండి సార్. చెప్పు, కానీ తప్పుగా చెప్పావు. సార్, పాయింట్ నెంబర్ 1 సార్, ఆ అమ్మాయి వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఒక 52 కిలోలు ఉంటుందా సార్? తను ఎలా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నట్టు విసిరిసి చంపుంటుంది. పాయింట్ నెంబర్ 2 సార్, ఆ 2 మర్డర్స్ చాలా క్రూరంగా చేయబడ్డాయి సార్. నేను చెప్పేది కరెక్టే కదా సార్? తను ఎలా జాన్ని చంపుంటుంది సార్? మీరు తినండి సార్. ఏయ్, తిక్కా నీకు? హత్య జరిగిన స్థలంలో ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా? సార్, అదే సార్ చెప్తున్నాను. తను కాదు, వేరే ఎవరో ఉన్నారు సార్. మన ముందు రూట్ మార్చాలి. శాండ్రా వైపు నుండి కేసు మూవ్ చేసావంటే మనకి ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. ఎవరది? ఎవరు? ఏయ్, ఏయ్! తప్పించుకున్నానని సంతోషపడకు. నా నుంచి తప్పించుకున్నా త్వరలోనే మీ అమ్మాయి దగ్గరికి చేరుకుంటాం. చావుని ఎవరు ఆపలేరు. చెప్పు, ఎందుకు చంపావు? చెప్పు. మీరెంత కొట్టినా నేను చెప్పింది నిజం, కానీ మీరు నమ్మనంటున్నారు. శాండ్రా దగ్గరికి వెళ్ళాడండి, కానీ ఒకటి మాత్రం నిజం, దాని చావు మాత్రం ఖాయం. ఎంత ధైర్యం ఉంటే అయ్యగారు ముందే ఇలా మాట్లాడతావు? చెప్పు. శాండ్రా గురించి మీకు తెలియదు. మీరు అనుకున్నట్టు తను మామూలు మనిషి కాదు. ఎంతమంది రాముడు పోతారు. ఎందుకు చంపావు? చెప్పు, చెప్పు, చెప్పరా. ఊరికే దెబ్బలు తిని చావుకు. చెప్పురా. సార్, చెప్పు. ఆ కోర్టు ఆర్డర్ సార్. అది నేను చూసుకుంటాను. సింహాచలం. ఇదే పోలీస్ స్టేషన్లో కుక్కలా తిరిగి నా బిడ్డ కనబడలేదని ఎంతమంది కాళ్ళు పట్టుకొని ఉంటాను. ఒక్కరైనా నా గోడు పట్టించుకున్నారట్రా. అందుకే టైం చూసి దెబ్బతీశాను. ఇప్పుడు కడుపు రగులుతుందంట్రా ఆ శాండ్రాకి. ఆ అమ్మాయిని రిలీజ్ చేయి. అలాగే సార్. హలో, ఇక్కడికి వచ్చేసాను. రే అకీరారా? హే మకీరా, అకీరా, మీరు ఇన్స్పెక్టర్తో ఆల్రెడీ అన్ని విషయాలు మాట్లాడేశారు కదా. సారీ.
మాంబా. దీని వెనం నుంచి జస్ట్ 2 drops చాలు. ఇట్స్ లైక్ సైనైడ్, యు నో. ఎస్, ఒక ఏనుగు ప్రాణం జస్ట్ 10 minutes లో తీస్తుంది. I know all this. What is the price? ఎగ్జాటిక్ రేట్ జస్ట్ 50 lakhs. So expensive. ఓకే, మామూలుది కాదు ఈ బ్లాక్ మాంబా. దిస్ ఇస్, యు నో, ఇట్స్ అ బిగ్ బ్యాంక్ బిజినెస్. నా చేతికి రాకముందు నలుగురిని వేసేసి వచ్చింది. రైట్? నా దగ్గరే నువ్వు ఈ పావును కొనుక్కుంటే ఇంకా ఆఫ్రికాకి వెళ్ళే కొనాలి. కస్టమ్స్లో వీలైతే క్లియర్ చేసి తీసుకో. లుక్ హియర్, నువ్వు దీంతో ఎంత సంపాదిస్తావో మాకు బాగా తెలుసు. వీనం నుంచి క్రోటోటాక్సిన్ తీసి క్యాన్సర్కి రీసెర్చ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఏసీ ఎంజైమ్ రిట్రైవ్ చేసి డయాబెటీస్కి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ అటుంచితే మధుకి వీనం నుంచి డ్రగ్ తీసి గొప్ప గొప్ప వాళ్ళకి అమ్ముతున్నారని తెలుసు. నీకు తగ్గిన రేటే ఇది. పావు కావాలా వద్దా? We will fix the deal. బాయ్స్, జాగ్రత్తగా ప్యాక్ చేయండి, మిమ్మల్ని కాటేయచ్చు. షిట్. ఏయ్, ఎంతసేపు? తులసి, నువ్వు ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. నైస్ సెలెక్షన్. థ్యాంక్స్ మేడం. అవును కదూ, నైస్ కలర్. హే, నా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. లేటుగా వెళ్తే తిడతాడు. నేను వెళ్తున్నాను, ఈవినింగ్ చూద్దాం. బాయ్. ఇలా ఉందేంటే జ్యూసు? మేడం, అనాస్ పండు జ్యూస్ మేడం. చండాలంగా ఉంది. ఒక జ్యూస్ చేయడం కూడా రాదా? అది కాదు మేడం. ఏంటి అది కాదు? నైస్ డ్రెస్. గెట్ లాస్ట్. నా పేరు తులసి. మా నాన్న పెద్ద తాగుబోతు. తాగొచ్చి మా అమ్మని నన్ను కొడతాడు. అలా ఒకరోజు తాగొచ్చి మా అమ్మని కొడుతున్నప్పుడు తను చనిపోయింది. కొద్ది రోజుల తర్వాత మా నాన్న డబ్బు కోసం నన్ను ఆ శాండ్రా మేడం ఇంట్లో పని మనిషిగా అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అనాథనైపోయాను. నా జీవితంలో నాకు ఊరటగా ఉండేది పక్కింటి చిన్న పిల్లోడు సంజయ్. వాడితోనే ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. ఏమా ఆగాగు, ఎవరు నువ్వు? డ్రెస్ కొనడానికి వచ్చావా? డబ్బులున్నాయా? ఏంటి అలా చూస్తావు? ఇక్కడ నుంచోకూడదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పోమ్మా, ఊరికే తమాషా చూడటానికి వచ్చినట్టుంది.
marvelous. Hey, hey. Hey, what are you doing here? Are you stalking me? No, I was ringing the doorbell, but no one opened. తులసి ఉండాలి కదా. Let's leave. It's already late. Okay, Yeah? come. ఆపిల్లే మళ్ళీ వచ్చిందేంటి? ఏయ్! తల మీద ఒక్కటిచ్చానంటేనా పా. ఓయ్ ఏంటి పై దగ్గరుతున్నావు? ఊరికే కదా చూశాను, నీకేం నొప్పి? ఏంటి పొగరా? నీకేనయ్యా పొగరు? నువ్వేమైనా ఓనర్వా? వాచ్మెన్వే కదా? ఏ నువ్వేమైనా హీరోయిన్ వా? కొట్టానంటేనా పా. ఓయ్ 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 ఏంటా సమస్య? ఈ పిల్ల రోజు ఇక్కడికి వచ్చొద్ది కానీ ఏమీ కొనదు. ఈ పిల్ల వల్ల కస్టమర్స్కి ఇబ్బంది సార్. ఉండవయ్యా, నేను మాట్లాడతా. ఏమ్మా నీకేం కావాలి? సార్ ఈ డ్రెస్సు కొనుక్కుంటావా? ఇది 7,000 అమ్మా. 7,000 రూపాయలా? అలాగే సార్. డ్రెస్ కొంటావా? డ్రెస్ పా. ఓయ్ ఇంట్లో వాళ్ళ మీద కోపం కస్టమర్ల మీద చూపిస్తావేంటి? నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకున్నాను చూడు. మీరు సరిగా జీతం ఇస్తే నేను చిరాకు పడతాను. నేను సరిగ్గా జీతం ఇచ్చేటట్టయితే నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకుంటాను. మేడం కొంచెం కాళ్ళు తీస్తారా? తొడవాలి. ఏయ్, బుద్ధి లేదంటే నీకు? ఫు! నీ వల్ల ఈ గేమ్లో ఓడిపోయాను. జస్ట్ 2 players were left. తులసి ఏం చేస్తున్నావు? రే ఏంట్రా? టిఫిన్ చేస్తున్నాను. ఓసి తింగరదానా, ప్లేట్లో వేయకుండా కింద పోస్తున్నావు సాంబారు. అయ్యయ్యో, లవ్ చేసే వాళ్ళే ఇలాగంతా బిహేవ్ చేస్తారు. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఛీ, అలాంటిదేం లేదురా. బజార్లో సిండ్రెల్లా డ్రెస్ని చూసానురా. ఎంత అందంగా ఉందో తెలుసా? దాన్ని చూసినప్పటి నుంచి నా మనసే నా దగ్గర లేదు. ఆ డ్రెస్సును ఎలాగైనా సరే కొనేయాలరా. సర్లే వదిలే, నువ్వు చిన్నపిల్లాడివి. సిండ్రెల్లా గురించి నీకేం తెలుస్తుంది? నాకు సిండ్రెల్లా గురించి తెలీదా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈ గౌనే కాదు నువ్వు చూసింది. రే ఇదేరా? ఇదే. నీకంటే ముందే నాకు సిండ్రెల్లా గురించి చాలా తెలుసు. ఒక్క నిమిషం ఉండు, నీకు ఇంకొకటి చూపిస్తా. దీన్ని చూస్తూ అందంగా నవ్వు. ఎందుకురా ఫోటో తీస్తున్నావు? నేను చెప్పింది మాత్రం చెయ్యి, నవ్వు. ఏం చేస్తున్నావురా? సైలెన్స్ ప్లీజ్.
ఇటు చూడు ప్లీజ్. సూపర్ రా. చిచి, నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. డిస్టెన్స్ ప్లీజ్. సారీరా సారీరా. ఎలాగైనా సరే ఈ డ్రెస్సును కొనేయాలరా. ఎలా కొంటావు? నీ దగ్గర అంత డబ్బుందా? లేదు కానీ సూపర్ ఐడియా రా. ఏంటి? హాయ్ బాబే. నేను ఇక్కడ రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ఓయ్, నా దగ్గర క్యాష్ ఉంది. డబ్బు తెచ్చిందే. డ్రెస్ కొనబోతున్నాను. మ్మ్, మ్మ్. వెళ్ళండి మేడం. ఇదిగో మీరు అడిగిన డబ్బు. సిండ్రెల్లా డ్రెస్ ఇవ్వండి. పర్వాలేదే, నువ్వు ఆ డ్రెస్ ని కొనలేవేమో అనుకున్నాను. నువ్వు అనుకున్నట్టే కొంటున్నావే. మాట్లాడే టైం లేదు, ముందు డ్రెస్ ఇవ్వండి. ఉండమ్మా, ప్యాక్ చేయమంటాను. రేయ్, తొందరగా డ్రెస్ ప్యాక్ చేసేవంట్రా. ప్యాక్ చేస్తున్నారమ్మా. డబ్బుతో వచ్చిందంటే రోషన్ అమ్మాయి. డ్రెస్ తీసుకున్నాను, చూసావా? ఒక నిమిషం. తీసుకో, బీడీలు కొనుక్కో. బీడీల కోసం టిప్స్. ఓమా, ఇంతవరకు నాకు ఎవరు టిప్స్ ఇవ్వలేదమ్మా. నిజంగా నువ్వు ఎవరానివే, అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఓ గాడ్ మామ్, ఐఎమ్ లేట్ ఫర్ డాన్స్ క్లాస్. నేను బయలుదేరుతాను. టేక్ కేర్. Bye. బాయ్. హే, డాన్స్ క్లాస్కి రాలా? రావట్లేదు. ఏ? నేను రాబిన్ మూవీకి వెళ్తున్నావు. నీ ముఖానికి నా రాబిన్ కావాలా? చంపేస్తా. ఎందుకే నన్ను కొట్టావు? నువ్వు రాబిన్ లవ్ చేస్తున్నారని నాకు తెలుసు. నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా అన్నాను. సీరియస్ అయ్యావు? తమాషా కూడా అనకూడదు, సరేనా? పోవే. పో. ఆ రోజే దీన్ని చంపేసి ఉండాలి. మామ్, వాట్ బేబీ, వాట్ ఇస్ దిస్? మామ్, ఐ లవ్ రాబిన్. ఓకే ఫైన్, జస్ట్ కామ్ డౌన్, సిట్ డౌన్. సరే, రాబిన్ అంత పెద్ద మిలీనియర్, డాన్స్లని క్లాస్లని ఏదో పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. మామ్, రాబిన్ లవ్ టు డాన్స్. అది తన ప్యాషన్ మామ్. సరే, నేను చెప్పిన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడావు కదా, తను ఇండియా వదిలి వెళ్లే లోపల త్వరగా దీన్ని ఫినిష్ చేయాలి. ఎస్ మామ్. ఓవర్గా లవ్ చేస్తున్నానని దీన్ని మిస్ చేయకు. నువ్వు దిగులు పడకు మామ్, నేను చూసుకుంటాను. ఆర్ యు ష్యూర్? పక్కాగా ఉంటుంది. ఏమైంది తులసి, దిగులుగా ఉన్నావు? అదంతా ఏం లేదురా. మార్కెట్లో ఆ సిండ్రెల్లా డ్రెస్ చూశాను కదా, సూపర్గా ఉందన్నానా. ఎంత కష్టపడినా డబ్బు చాలేదురా. అందుక ఇంత దిగులు పడుతున్నావు? నీకు సిండ్రెల్లా టైప్ డ్రెస్ కావాలా, లేక సిండ్రెల్లా డ్రెస్సే కావాలా? సిండ్రెల్లా డ్రెస్సే కావాలి. దానికి ఇంకో దారి ఉంది. ఏం దారిరా? అరే మన గురూజీ. అలాగా? ఒక బాటిల్ విస్కీ, ఒక బాటిల్ బ్రాందీ మిక్స్ చేసి కొడితే చేసుకుంటారు వాంతి. ముందు నేను స్టడీగా ఉంటా, తర్వాత బొక్క బోర్లా పాడతా. గురూజీ. వావ్, ఫిగర్ చూస్తే చాలా గ్లామర్ గా ఉంది, కానీ వాయిస్ ఏమో బిగ్ బాయ్స్ వాయిస్ లా ఉంది. ఇదిగో వస్తున్నాను. ఎస్ బేబీ. గురు, ఆ? నేనే పిలిచా. విష పురుగు నువ్వా? ఏదో నా లోపలికి వచ్చి మాట్లాడు, తనను కూడా తీసుకురారా. ఎలా ఉందో చుక్క, నువ్వు పోరా నక్క. గురు, ఆ? బాగా చూడండి. చూడ్డానికి అంతేమీ లేదురా. ఏంట్రా, ఈ గురువు కోసం పిల్లని చూసావా? అయ్యో గురు, ఆ. తులసి నా ఫ్రెండే, ఆ. కానీ తనకు కొంచెం స్క్రూ లూజు. నీ ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది. గురు, తను ఒక సిండ్రెల్లా డ్రెస్ మీద ఆశపడింది. ఇజ్ ఇట్? రేట్ కొంచెం ఎక్కువ చెప్పారు, అందుకే దిగులుగా ఉంది. నేనున్నప్పుడు ఎందుకురా దిగులు పడ్డాం? నేను చూడను హైదరాబాద్ సికింద్రాబాద్. నేను ఎంత పెద్ద డిజైనర్ ని. లుక్ ఎట్ దిస్.
జాకీ చాన్ కి జానెడ్ కొలతలతో నేనే డ్రెస్ కుట్టాను. లుక్ ఎట్ సీ. ఏంజిలేనా జోలీ ఈ రోబో అంటే ఎంతో జాలి. ఇలా చూడు, దీపిక పడుకొని లాంగ్ గా ఉండే గౌన్ ని షార్ట్ చేసింది నేనే. అలా చూడు, ఐశ్వర్య రాయ్ తనకు నేనే టాయ్ బాయ్. ఎవరా ముళ్ళపంది? ఎవరు? రేయ్, తను ముళ్ళపంది కాదురా, ప్రియాంక చోప్రా. నా చేత కుట్టించుకుంటుంది గాగ్రా. అంత పెద్ద డిజైనర్ ని ఇంత చిన్న డ్రెస్ ని కుట్టలేనా? అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. చూసి ఏదైనా చేయండి గురుజీ. బాగా చూసి ఏదో ఒకటి చేసేస్తానులే. అమౌంట్ ఎంత ఉందేంటి? 500 చెప్తావా? ఏంటి చెవులు కొరుకుంటున్నారు? తులసి పాపం ఆశపడింది. 700 తీసుకోండి. 700 రూపాయల? ఇక్కడున్న డ్రెస్సులన్నీ 300 లోపే. ఇవాళ నేను నక్కతోక తొక్కొచ్చినట్టున్నాను. ఎలాగని ఈ పార్టీని నొక్కేయాల్సిందే. ఏంటి మొహం అలా పెట్టారు? 1000 రూపాయలు ఇస్తాను, కుట్టివ్వండి. 1000 రూపాయల? ఏయ్ తులసి, కొట్టానంటే పడతావురా కాశీలో. నేను కొడతానమ్మా, బాగా కొడతానమ్మా. కింద నుంచి పై వరకు కొడతానమ్మా. నన్ను నమ్మమ్మా. అది వదిలేరా, ఎంతమందికి డ్రెస్సులు కుట్టాడు. సూపర్ గా కుట్టిస్తాడు. కొలతలు తీసుకోండి. అదంతా ఏమక్కర్లేదు, కంటితోనే స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఆయన రోబో కదా. నిన్ను పెట్రోల్ పోసి తగలెట్టేయాలి. మరేంటండి, ఎంత అందమైన అమ్మాయివి, డ్రెస్ అందంగా కుట్టవద్దు. అందుకు ఇంచు పై ఇంచు కొలతలు తీసుకుని కుడితేనే కదా అందంగా వస్తుంది. ఎరా అయితే తీసుకో గురు. ఇప్పుడు ఎలా తెస్తానో చూడు కొలతలు. చేయి చాచు, చేయి భుజం మీద పెట్టమ్మా. నేనేం తప్పుగా అనుకోను. వీణలా ఉంది, తెలిస్తే వాయించవచ్చు. 47. ఏంటమ్మా బాగా కుచించుకుపోయింది? ఫుల్ డైటా? 35. అబ్బా ఏం మెడ. 27. ఎత్తి చూపేమా. ఎందుకు? కాలెత్తి చూపేమా, పైనంతా తీసానుగా. అబ్బా అరటి బదులు వాషింగ్ మెషిన్ లో వేసినట్టుగా ఉంది. సద్దన్నం ఉంటే నంచుకుని తినేవాడిని. ఏం కలరు. ఎందుకండి కొలతలు? ఏంటమ్మా అలా అడుగుతావు? అప్పుడు మాత్రం అందంగా ఉంటే చాలా, బాటం అందంగా ఉండకల్లా. అందుకే ఇంచు వేయించు కొలతలు తీసుకుంటున్నాను. ఊరికే నస పెడుతున్నావు. మూసుకుని ఊరుకో అమ్మా. కాలు చాపమ్మా. అబ్బా ఏం కాదు, తడవాలనిపిస్తోంది. నెక్స్ట్ తొడ సంగతి చూద్దాం. అబే నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. కొన్నేళ్ల తర్వాత నీకే అర్థం అవుతుందిరా. రేపు వస్తాం రా తులసి, వెళ్దాం. నువ్వు పోరా, తనని ఉండని వేసి పంపించాలిగా. అదే డ్రెస్ కుట్టి వేసి పంపాలిగా అంటున్నాను. తను ఓకే అందిరా. తులసి అతని మాటల్ని నమ్మద్దు, రా వెళ్దాం. అయ్యో ఇంకా సేపు తడివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లాక్కెళ్ళిపోయాడే పింజారీ వెధవా. ఉండరా నీ పని చెప్తాను. రేపు వస్తావుగా, పట్టేయాల్సిందే అమౌంట్. ఏంట్రా, టైలర్ కరెక్ట్ గా కుట్టిస్తాడా? తులసి అతను డిజైనర్, టైలర్ కాదు. డ్రెస్ అదిరిపోద్ది. ఓకే రే, నైట్ ఆ డ్రెస్ వేసుకుని ఆకాశంలో వేరించాను తెలుసా. నిద్రే పట్టలేదు నాకు. రాత్రంతా ఆలోచనే. ఇంకొంచెం సేపట్లో ఆ డ్రెస్ వేసుకోబోతున్నావు. సిండ్రెల్లాగా మారుతున్నావు. థ్యాంక్స్ రా. డ్రెస్ తీసుకున్న తర్వాత నీకు ఒక కప్ ఐస్ క్రీమ్ కొనిస్తాను, ఓకేనా? ఓకే ఓకే, కానీ మా అమ్మకి తెలియకూడదు. ప్రామిస్? ప్రామిస్. తప్పుకో. డ్రెస్ కుట్టమంటే ఏం చేస్తున్నాడు? ఏంట్రా ఏంటి ఆ నిద్ర? అది ఏమీ జాక్సన్ కి మైకేల్ జాక్సన్ కి ఏదో సాంగ్ అట. డే నైట్ వాళ్ళకి డ్రెస్ కుడుతూ బాగా టైర్డ్ అయిపోయా, నిద్రపోయాను. ఏంటి ఇప్పుడు? డ్రెస్ కుట్టేసావా? అది పోయిన వారమే కుట్టేశాను. నిన్నే కదా ఆర్డర్ ఇచ్చాం. నిద్రలో ఏదో వాగేశాను రా, కుట్టేశాను నిన్నే. డ్రెస్ సూపర్ గా ఉందిగా. వేసుకున్న తర్వాత తులసి సూపర్ గా ఉంటుందిరా. డ్రెస్ ఎక్కడుంది? అది లోపలే ఉంది, నేనే దొరుకుతాను. తనే వేసుకొస్తుందిలే. ఎలా అంటున్నాడు? రే వెళ్ళరా. నా గురించి ఏవైనా అందా? మూసుకొని పని చేసుకో. కొట్టు మూసేసి ఎలా చేయడం? అయ్యో నేను కుట్టిన డ్రెస్సులో ఎలా ఉంటుందో ఏముంటుందో తెలియడం లేదు. ఏంటి ఇలా రా. నువ్వు ఇక్కడికి రా. పోనీ నేను వెళ్ళనా? నువ్వు రా. వావ్, ఈ డ్రెస్సులో దగదగా మెరిసిపోతూ బంగారు పోత పూసినట్టుగా ఉంది. అయ్యో అరే, ఈ అణకువ ఒద్దికే నాకు బాగా నచ్చాయి. ఇలాగే నువ్వు గుడికి వెళ్ళావనుకో, 2 చేతులతో దేవతను మొక్కేస్తారు. ఎలా ఉందరా నా చేతి వాటం? ఇంత చిన్నదిగా ఉందేంటి? అన్నీ చిన్నవిగానే ఉన్నాయి కదా, అందుకే అలా కుట్టాను. అదే నువ్వు చిన్నపిల్లవి కదా, అందుకే అలా అన్నాను. ముయ్యకు చేతి 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 మూసేయడానిక కుట్టాను. ఇప్పుడు చూడు ఎలా మెరిసిపోతోందో.
ఇంకో బెత్తుడు పైకి కొడదాం అనుకున్నాను కానీ ఊరంతా చూస్తారని ఆగాను. ఇది సిండ్రెల్లా గౌనే కాదు. సిండ్రెల్లా కాకుంటే ఏంటి, సింపుల్ గా ఉంది కదా, గాలి బాగా ఆడుతోందిగా, మరి ఇంకేంటి? నేను రమ్య కథ తీసుకొచ్చాను, ఇలా చెడగొట్టావేంటి? ఎంతవరకు నేనేం చేయలేదు కదరా ఈ పిల్లని. నిన్ను పట్టుకొని దేవుడు అన్నాను చూడు. అది కదా, మా దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే నీకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఎంత అందంగా కుట్టానో చూసావా? ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది. ఓ కాలా, నా కళ్ళలన్నీ నాశనం చేసావు. చిప్పరా. తులసి ఇలా చూడు, నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఏ కుర్ర ఎదవా చూడడం. నేను జానాబెత్త డ్రెస్సులు చూసి అలవాటు పడిపోయారు. ఏరా నేను అన్నది కరెక్టేగా? నువ్వెందుకురా సైలెంట్ గా ఉన్నావు? సారీ తులసి, నా వల్లే కదా ఇలా అయింది. సర్లే వదిలే. నువ్వేం చేస్తావు? తులసి, మనం జీసస్ దగ్గర అడుగుదామా? ఎవరి దగ్గర? స్వామి, నాకు సిండ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఆ డ్రెస్సుని ఎలాగైనా సరే 3 నెలలు ఎవరూ తీసుకోకుండా చూసుకో ప్లీజ్ స్వామి. అవును జీసస్, తులసి పాపం, కొంచెం హెల్ప్ చేయండి. మా అబ్బాయి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. ఏబీ నెగిటివ్ గ్రూప్ రేర్ అయినందువల్ల బ్లడ్ ఎక్కడా దొరకలేదు. బ్లడ్ దొరికితేనే వాడు బతుకుతాడు. ప్లీజ్ ఫాదర్. దిగులు పడక, తప్పకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. Are you excited? Everybody is coming. And finally, you're Robin. Yeah, I know. And you blushing? Yeah. Something like that. I'm very excited. You know? Yeah, I know. Oh my God, baby, you're looking gorgeous. Thanks, Mom. ఏ తులసి, ఆ బొకేలన్నీ ఎక్కడ పెట్టావు? స్టోర్ రూమ్లో పెట్టాను మేడం. ఏంటది? అక్కడ డ్రెస్ చిరిగుంది. సారీ మేడం, చూసుకోలేదు. సారీ మ్యామ్, చూసుకోలేదు. ఇంటికి గెస్ట్ వచ్చే సమయంలో ఇంత దరిద్రంగా నువ్వు డ్రెస్ చేసుకుని ఉన్నావు. అది నా కూతురు బర్త్డే రోజున. వేరే డ్రెస్ మార్చుకురా. అవుట్. Hi, it's nice to see you. Thanks Nice for to see coming. you too. Happy birthday, Ramya. Thank you. Come. హాయ్ రాబిన్, వెల్కమ్ టు ది Thank పార్టీ. you. Thank you. Mom, where are the flowers? ఫ్లవర్స్. తులసి, How am I looking? తులసి. You Nice. like it? Really? Thank you. Mom, దీనికి ఈ డ్రెస్ ఎప్పుడు కొనిచ్చావు? నేను కొనివ్వలేదు. ఓకే, కమ్ కమ్. Yeah. So, you're welcome. Thank you. Thank you. Well, that was fantastic. Robin, come. Hi, Robin. Have a drink. Welcome. Hey. Hi. Hi. So, Robin, Here's a birthday gift for you. Thank you. How's the gift, baby? Thank you. Thank you so much. so Robin, I heard that you and Ramya love each other. So today's occasion, I'd like to announce that you two are about to get engaged. Is that all right with you? Yeah. Robin, so are you okay with that? Yeah. Okay. Yeah? Fantastic. Okay. Yes. Ramya? Yes, Mom. Robin okay అన్నాడు. Happy birthday. Thank you. Excuse me, ladies and gentlemen. I have a happy announcement to make. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే మాత్రమే కాదు, తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. Congrats. మా అమ్మాయి మ్యారేజ్ చేసుకోబోయే లక్కీ మ్యాన్, హీ ఇస్ హియర్. ఐ వుడ్ లైక్
to call upon the stage Robin. Robin, please come here. Robin. Robin. వేర్ ఇస్ రాబిన్? ఐ డోంట్ నో. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. హ్యాండిల్ ద సిచ్యువేషన్ హియర్. కమ్ విత్ మీ. కమ్ హియర్. Hey, you danced so well that day. Really impressive. Where did you learn to dance? ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు బాగా డాన్స్ చేస్తావంట. నువ్వు ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతున్నారు. నేనెక్కడా నేర్చుకోలేదు. రమ్య మేడం చేస్తున్నప్పుడు గమనించాను. You look so gorgeous in this dress. ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావంట. Well, how do I say this? You look breathtaking. Your innocence and smile. All this time, I thought love at first sight only existed in fairy tales. Until I met you. ఆయన ఇప్పుడు ఏమన్నారంటే కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమవుతాయి. ఇది మాత్రం బాగా తెలుసు కేడి. తులసి. తులసి. ఇక్కడే ఉన్నాను జెస్సీ మేడం. Hey, stay. హలో. హలో. హలో పీటర్. సెంట్ గోల్సా వీసా నేను అర్జెంట్గా మీట్ అవ్వాలి. అపాయింట్మెంట్ అరేంజ్ చేయి పీటర్. బాబ్, ఇక్కడి నుంచి మనం వెంటనే బయలుదేరాలి. ఓకే? ఇంకా నయం, పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాం. తప్పకుండా వేరే డిస్టర్బెన్స్ వచ్చినా రావచ్చు. రే, వాళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారా? ఉండు, నేను చూసొస్తాను. ఏంటి పార్టీగా వెళుతున్నావు? తొందరగా రమ్మనరా. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ రెడీ, నీకోసమే వెయిటింగ్. అకీరా, ఈ డ్రెస్ వల్లే గొడవంతా. దాన్ని టివ్వు.
ఇదిగో ఇదే తులసి నన్ను చంపాలని చూస్తోంది. నా ఆస్తి మొత్తం తీసుకోండి ప్లీజ్, మొత్తం తీసుకోండి. దాని నుంచి నన్ను కాపాడితే చాలు ప్లీజ్. రే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకో 5 కిలోమీటర్లే, బోర్డర్ దాటేయచ్చు. బండిని తిప్పరా. రే తిప్పదు. బండిని తిప్పరా. అకిరా అదంతా కుదరదు. అకిరా ప్లీజ్ అకిరా, ఆపదు వాడిని. ఉండాలంటే తను వేసుకునున్న ఈ డ్రెస్ ని కాల్ చేయాలి. అంతకంటే ముందు దీని ప్రాణాలు తీయాలి. కింగ్ ఆఫ్ ద ఫాలెన్ ఏంజల్స్ అండ్ లార్డ్ ఆఫ్ ద డీమన్ జోరా సైతాన్ గర్పించాలి. దీన్ని వదలకండి. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తొచ్చినా నన్ను ఏమి చేయలేవే, ఏమి చేయలేవు. నన్నే చెప్పాలనుకుంటావా? హలో జాన్, నేను చాలా రోజులుగా వెతుకుతున్న స్మగ్లర్ గ్యాంగ్ నుంచి ఒకరిని పట్టుకున్నాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని ట్రాక్ చేయడంలో వాళ్ళ బాస్ నేను అనుకున్నట్టే శాండ్రా అని కన్ఫర్మ్ అయింది. ఈ టైంలో నేను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు?
ఏ యాక్షన్ తీసుకోకు, నేను వచ్చేస్తున్నా. జాన్, దొరికింది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అండ్ బ్లాక్ మాంబా స్నేక్స్. వెల కట్టలేనివి. మాట్లాడడానికి టైం లేదు. లొకేషన్ పంపించండి, త్వరగా వచ్చేయండి. సరే, వస్తున్నా. త్వరగా వెళ్ళు. మేడం. ఎస్, చెప్పండి రక్షణ. ఎవరితను? మేడం, వాడు మొత్తం నిజం చెప్పేశాడు. ఓ, దాట్స్ గ్రేట్. ఇప్పుడు ఏం చేద్దాం? డిపార్ట్మెంట్కి వెళ్ళాలి మేడం. సో వచ్చి జేప్ ఎక్కుతారా? ప్లీజ్ కోఆపరేట్. నేను నా లాయర్ని కన్సల్ట్ చేయకుండా ఎక్కడికి రావడం కుదరదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్నే అరెస్ట్ చేయడానికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఏం చేస్తున్నావు? జాన్! జాన్! అలా కొడతా ఉంటా. సారీ సార్. బ్లాక్ మాంబానే. దీన్ని పట్టుకోవడానికి నలుగురిని బలిస్తున్నాను. నిన్ను మాత్రం వదులుతానా? ఇందుకే ఆ రోజే నిన్ను దీన్ని చంపేయమని చెప్పాను. కానీ నువ్వే లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుని పక్కన ఉంచుకుంటే ఏ సమస్య లేదు అన్నావు. ఇప్పుడు చూడు. ఛీ! ప్లీజ్ జాన్. పాపము ఎరగని నా బిడ్డ నిన్నేం చేసింది? నేనేం తప్పు చేశాను మేడం? నా ఉద్యోగంలో నేను నిజాయితీగా ఉండడం నా తప్ప? నన్ను చిత్రవద చేసి చంపేశారే. భూమి మీదకి రావడానికి ముందే చంపేశారే. దుర్మార్గురాలా! ఇంత దారుణమైన తప్పు చేసిన మిమ్మల్ని ఎలా క్షమించమంటారు?